రాగి జావని చేసేసుకుందామా ఫ్రెండ్స్? మరి మరి వచ్చేసేయండి. నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్‌ఫాస్ట్ తినేసారా మరి? బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏం చేసుకున్నారు ఈరోజు మీరు? నేను ఈరోజు ఎండలు ముదిరిపోతున్నాయి కదా ఫ్రెండ్స్! సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అందుకని రాగి జావ, అదేనండి సోడు జావ, అంబలి ఎన్ని పేర్లన్నా ఉన్నాయి కాబట్టి ఈరోజు రాగి జావ చేసి చూపిస్తాను. మన సమ్మర్‌లో కడుపుకి చల్లదనాన్ని ఇస్తది. చాలా బావుంటది కదా! చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. మరి అదెలాగో చూపించేస్తాను. మరి వచ్చేసేయండి మన కిచెన్‌లోకి. ఫ్రెండ్స్, రాగి జావ చేసుకోవడానికి గాని మనం 1 కప్పు మనకెంత అవసరమో అంత రాగి పిండిని తీసుకున్నాను. తీసుకొని ఇదిగోనండి 1 కప్పు రాగి పిండిని తీసుకున్నాను కదా! నైట్ నేను వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నైట్ కలుపుకున్నట్టయితే గనక చాలా చలువ చేస్తుందండి. ఇలా తాగినట్టయితే ఆరోగ్యాలు కూడా చాలా మంచిది. ఇందులో ఉన్న పోషక విలువలు అందుతాయి కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! నైట్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మార్నింగే రాగి జావ తయారు చేసుకుందాం. చూడండి, స్టవ్ వెలిగించుకున్నాను. ఓ మట్టి దాకా తీసుకున్నాను. మట్టి దాకలో చాలా అద్భుతంగా ఉంటది రాగి జావ. చూడండి, ఒక లోట మన వాటర్ వేసుకొని బాయిల్ అయ్యే వరకు ఆగుదామండి. బాయిల్ అయ్యాక చూపిస్తాను. వాటర్ బాయిల్ అవుతుందండి, మరుగుతుంది. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్, రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. వేసుకుని కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. ఇంకా వాటర్ బాగా బాయిల్ అవుతుందండి. ఈ టైంలో రాత్రి పులియ పెట్టుకున్నాం కదా మనం, పిండిలో వాటర్ వేసుకొని రాగి పిండిలోను ఆ పులుసు పెట్టుకున్నది మనం వాటర్లో వేసేసుకోవాలి. ఇలా పులుసు పెట్టుకుంటే మంచి ఆరోగ్యం అండి. తర్వాత ఇందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మన బాడీకి అందుతాయి అన్నమాట. మంచిగా కలుపుకుందాం ఇలాగా. ఒక 5 మినిట్స్ మనం సిమ్లో ఉంచుకొని అలాగా ఉడకనివ్వాలండి. ఉడికితే అప్పుడు మంచిగా అయిపోతుంది అనమాట. సిమ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అలా ఉడకనిద్దాం. ఇదిగోనండి, దగ్గర చూపిస్తుందా చూడండి. దగ్గరికి 5 మినిట్స్ పైన అయింది, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. ఇందులో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మజ్జిగ కలుపుకుందామండి రాగి జావలో. రాగి జావ మనం తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడు పెరుగులోను మనకి ఎంత కావాలంత మజ్జిగగా వాటర్ తీసుకొని ఇలాగా కలుపుకుంటూ ఇందులో కాచుకున్న రాగి జావలు వేసేసుకుందామండి ఇలాగా. ఇంకా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది అనమాట. మనం పొలిగి పెట్టాం కదా, మంచి రుచి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం కమ్మని రాగి జావ, సోడంబలి, సోడు జావ కాసుకున్నాం కదా. ఇప్పుడు తాగి చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను ఇదిగో నిమ్మకాయ పచ్చడి, నిలవ పచ్చడి పట్టుకున్నాం కదా, దాంతో సర్వ్ చేసుకుంటే మరి సూపర్గా ఉంటుందండి. నేను తాగి చూపిస్తాను మరి మీకు. ఇదిగోండి, రాగి జావ చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు మన ఇష్టం. చల్లదనానికి చలవకి ఇదిగో నిమ్మకాయ ఇలా పిండుకొని ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, రాగి జావ చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఈ సమ్మర్లో మనకి చల్లదనాన్ని ఇస్తుంది. చాలా బాగుంటుంది. ఇందులో ఫైబరు, పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి. కాల్షియం, ఐరన్ ఉంది. రోజు ఇలా తీసుకున్నట్టు కనుక మనకి చల్లదనాన్ని మంచిగా ఇస్తుంది కడుపుకి. ఇప్పుడు నేను సర్వ్ చేస్తాను, టేస్ట్ చేస్తాను. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ని టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నిమ్మకాయ నిల్వ పచ్చడి పట్టుకున్నాను కదా, ఆ నిమ్మకాయ వేసుకొని మరి ఉంటే తింటే మరి తాగుతూ దాన్ని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి చాలా టేస్టీగా ఉంటుంది. మరి తాగి చూపిస్తాను మరి మీకు. ఇగో చూడండి, ఒక మట్టి పిడతలో మరి చాలా టేస్టీగా ఉంటుంది కదా. మట్టి దాకలో చేసుకున్నాం చూడండి. అలాగే అబ్బా, చాలా బాగుందండి. అబ్బా, సూపర్గా ఉంది. మరి మరి నేను కూర్చొని తాగేస్తాను. నాకు చల్లదనం కావాలి కదా కడుపుకి. మరి రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.